నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైడ్రా వాళ్ళు అనాథాశ్రమం కూడా వదల్లేదు. అనాథ పిల్లను బయటకి ఈడ్చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు. హైడ్రా మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. గురుకుల విద్యార్థుల నిరసన ఉధృత. తెలంగాణ షాద్నగర్ జాతీయ రహదారిపై విద్యార్థుల ధర్నా. వీరశైవ లింగాయత్ సమాజం కార్తీక మాస వనభోజనాల్లో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్పై కేసు నమోదు చేయాలని పొన్నం ప్రభాకర్. వామ్మో, ఆ కారణం వల్ల నిమిషానికి ఒకరు మరణిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. 10 సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం తగదని ఆయన విమర్శించారు. ఓటుకి 5,000 రూపాయలు అడుక్కోండి అని చెప్పడం ఆక్షేపణీయమని వ్యాఖ్యానించిన ఆయన ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేటీఆర్పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించినటువంటి 10 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అహంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు 5,000 అడుక్కోండి అని చెప్తున్న మాట ఆక్షేపణీయం. ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తున్నాం. సోమోటోగా కూడా ఎన్నికల కమిషన్ ఓటుకు 5,000 రూపాయల ప్రస్తావన తెచ్చినటువంటి కేటీఆర్ గారిపైన కేసు పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేగాక చరిత్రలో అందరికీ తెలుసు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు 6,000 ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయం మీది. మేము ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తామనే విశ్వాసం కలగజేస్తూ ఓట్లు అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. మేము ఇస్తున్నటువంటి 200 యూనిట్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, నూతనంగా ఉద్యోగాలు కావచ్చు, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్, డ్రైన్, ఇతరత్ర అంశాలు కావచ్చు, అన్ని రకాల అంశాలు మా అభ్యర్థి చదువుకున్నటువంటి పని చేయగలిగే శక్తి ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో ఓటుకు 5,000 రూపాయలు తీసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి, రాజకీయ పార్టీ దుస్థితిని చూసి జాలిపడాలి. ఇప్పటికే కాంగ్రెస్ ఎదుర్కోవడానికి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని పూర్తిగా ఓట్లు కూడా డిపాజిట్ కూడా 13 అంకెలు దాటినటువంటి పరిస్థితులలో ఈరోజు అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రజలు గమనించాలి. మీరు బీఆర్ఎస్కి వేసినా ఓటు బీజేపీకి అవుతుంది, బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ద్వారా జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించమని సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పేదలకు ఒక న్యాయం, ఉన్నోళ్లకు ఒక న్యాయం తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా కూల్చివేతలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్తో తమ బాధలు చెప్పుకొని వారు కన్నీరు పెట్టుకున్నారు. తమ ఇల్లు హైదరాబాద్లో కూల్చివేశారంటూ ఓ చిన్నారి కన్నీళ్లు పెట్టుకోవటం పలువురి గుండెల్ని కదిలించింది. పేదోళ్ల ఇండ్లు తప్ప పెద్దోళ్ల ధనవంతులు కూల్చే ధైర్యం లేదన్నారు కేటీఆర్. పెద్దలకు న్యాయం, పేదోళ్లకు అన్యాయమని ఆరోపణ. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నిర్మాణాలు, కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అన్యాయం, పెద్దలకు న్యాయం అనే రీతిలో పనిచేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఆల్ట్రా చర్లపై ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలే కనిపిస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సచివాలయం, టీ హబ్, విహబ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించామని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మించామని మాజీ మంత్రి చెప్పారు. పేదలపైన హైడ్రా ప్రతాపం, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో
కాంగ్రెస్ ప్రభుత్వం వలన అన్యాయం జరిగిన వారికి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించిన పెద్దోళ్ల విషయంలో హైడ్రా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి చెరువును పూడ్చి ఇల్లు కడితే ఆ ఇంటిని ఎందుకు కూల్చలేదని కేటీఆర్ హైడ్రా చీఫ్ నిలదీశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన మంత్రి వివేక్ ఇల్లు కూల్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చకుండా ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే సమయం ఇచ్చిందని విమర్శించారు. గాజుల రామారంలో పేదల ఇళ్లపైకి హైడ్రాను పంపిందని కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు కూడా పోయింది. ఇప్పుడు మరి ఏడికి పోవాలి మరి? ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీరు ఎక్కడ బతకాలి? మీరు అంటే మీరు కబ్జా చేసిరు అంటున్నారు. అంటే ఇందిరమ్మ ఇచ్చిందని అంటే ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చింది అంటున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు ఇక్కడ విచిత్రమైన విషయం ఇది కొండాపూర్, శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో ఈ సైటు. ఇక్కడ 1980లో ఇందిరాగాంధీ గారు ఇంకా అప్పటికి బతుకున్నారు, 84 దాకా. ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే వాళ్ళకు ప్రోత్సాహం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది. దాని పేరు ఇందిరమ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో. ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది. అక్కడ ఎవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నూకితే ఇది వాళ్ళ ఆక్రోషం. Good morning, KTR uncle. My name is. This is Mansi here. They demolished our house. रोना नहीं बेटा, रोना नहीं प्लीज. आप बोलिए जो भी बोलना है, रोना मत प्लीज. Good morning, KTR uncle. My name is Mansi. This is Mansi here. कोई नहीं, अगर नहीं बोल पा रहे हो तो ठीक है बेटा, इट्स ओके. आप ले लीजिए प्लीज. टेक केयर ऑफ इट. नो आई अंडरस्टैंड, इट्स ओके बेटा, आप बैठ जाओ. प्लीज टेक केयर ऑफ योर डॉटर प्लीज. मधु అభివృద్ధి సంక్షేమాలే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ పరిధిలోని వినోబానగర్, సాయిరాం నగర్, సీతానగర్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మహిళలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 గ్యారంటీల అమలు చేస్తూ ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని, జనాభా ప్రతిపాదికన రాజకీయ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బీసీ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలను ప్రోత్సహిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ను బరిలో నిలిపిందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తట్టుకోలేకే అడ్డంకులు సృష్టించిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ్ బిడ్డ నవీన్కు టికెట్ ఇస్తే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల రాజకీయ కుట్రను తట్టుకోవాలంటే బీసీలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. బీసీలకు మోసం చేస్తున్న రెండు పార్టీలకు తగిన గుణపాఠం నేర్పాలంటే నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్పేట్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు మురారి గాంధీ, బాలకృష్ణ, విఘ్నేష్, బాబురావు, సతీష్ యాదవ్, ప్రదీప్ గౌడ్, రామకృష్ణ, ధన్రాజ్, గోవర్ధన్, ఓంకార్, సేవాదల్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, ఎన్ఎంఆర్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపల్ పరిధిలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా వారి ప్రియతమ ప్రధాని మోదీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వివాదం జరిగింది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ మద్యం టెండర్లలో పాల్గొనగా ఆమెకు లక్కీ డ్రాలో వైన్ షాప్ దక్కింది. అయితే ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు. విద్యాశాఖ అధికారులకు షాకింగ్ నిర్ణయం తీసుకుని ఆ టీచర్కు జలకిచ్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ రామ్నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవలే మద్యం టెండర్ వేయగా వారికి ధర్మాపూర్ వైన్ షాప్ లక్కీ డిప్ దక్కింది. ఇందుకు సంబంధించి పుష్ప అధికారుల సమక్షంలో సంతకం చేసి తదనంతరం ప్రక్రియను సైతం పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మద్యం టెండర్లు దక్కించుకోవడానికి అర్హులు కాదని నిబంధనలు ఉండటంతో ఓ వ్యక్తి టెండర్ల ఖరారు రోజునే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని విచారణ జరిపారు. పీఈటీ పుష్ప మద్యం టెండర్ల దాఖలు నుంచి షాపు దక్కే వరకు చేసిన ప్రక్రియలకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి నివేదించగా పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ పీఈటీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఇవాళ రేవంత్ రెడ్డి కూల్చేశాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఇందిరమ్మ ఇస్తే ఎవరో బిల్డర్ కోసం రేవంత్ రెడ్డి వాటిని కూల్చేశాడన్నారు కేటీఆర్. నీళ్ళు కూడా పోయిందమ్మా. ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు కూడా పోయింది. ఇప్పుడు మరి ఏడికి పోవాలి మరి? ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీరు ఎక్కడ బతకాలి? మీరు అంటే మీరు కబ్జా చేసిరు అంటున్నారు. అంటే ఇందిరమ్మ ఇచ్చింది అంటే ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చింది అంటున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు ఇక్కడ విచిత్రమైన విషయం ఇది కొండాపూర్, షేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో ఈ సైటు. ఇక్కడ 1980లో ఇందిరాగాంధీ గారు ఇంకా అప్పటికి బతుకున్నారు, 84 దాకా. ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే వాళ్ళకు ప్రోత్సాహకం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది. తన పేరు ఇందిరమ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో. ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది. అక్కడ ఎవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నూకితే ఇది వాళ్ళ ఆక్రోషం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారి ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఎస్ఈసీ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. గత నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈ నెల 15 వరకు నమోదయ్యే గ్రామీణ ఓటర్లను స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చాలని సూచించింది. ఇక ఎన్నికలు వాయిదా పడినా మళ్లీ నిర్వహించాల్సి వస్తే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణం వల్ల నిమిషానికి ఒకరు మరణిస్తున్నారు. ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రముఖ వైద్య పత్రిక లానెట్స్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 5.5 లక్షల మంది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. 1990లతో పోలిస్తే ఏ మరణాల సంఖ్య 20% మేర పెరిగింది. నివేదిక రూపొందించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన హోలీ జే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒకరు వేడి కారణంగా మరణిస్తున్నారు. ఈ పూర్తి సమాచారంపై వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ షాద్నగర్ జాతీయ రహదారి గురుకుల విద్యార్థుల నిరసన ఉద్రిక్తత రేపింది. షాద్నగర్ జాతీయ రహదారిపై గురుకుల విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ శైలజ తమను వేధిస్తుందని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ముందు అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్పై విద్యార్థులను దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమీర్పేట్ ఎన్టీఆర్ విగ్రహం పెడతానన్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు ప్రజల సమక్షంలో సభలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. ఎవడైనా అడ్డొస్తే ఇక్కడే పాతి బొంద పెడతారని అన్నారు. అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానన్నా ఎవరైనా వద్దని అడ్డుపడితే ఆ దుర్మార్గులను మూసీలో వేసి బొంద పెడదామని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతాంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నా అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్కు నవీన్ యాదవ్కు అనిల్ యాదవ్కు వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను వచ్చి మణుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. గతంలో ఆ కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి చెందిందని, రేగా కాంతారావు ఓటమితో దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని కార్యకర్తలు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జరిగిన గొడవలో 2 కార్యకర్తలు గాయపడ్డారు. పోలీస్ బలగాలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం పెట్టడానికి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒక స్థలాన్ని కొన్నారు. హైడ్రా అధికారులు వచ్చి అనాథ పిల్లలను బయట క్యూట్ చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు. నీటి సంపును కూల్చేశారు. మహిళ అనే గౌరవం కూడా ఇవ్వకుండా నన్ను దారుణంగా తిట్టారు. కేటీఆర్తో హైడ్రా అధికారులు దౌర్జన్యాలను తెలిపారు ఆశ్రమ నిర్వాహకురాలు. నేను దుబాయ్లో జీడబ్ల్యూపీసీలో తెలుసమ్మా, గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా, దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని. ఓకే అమ్మా. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి. పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని. అన్ని ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి. అది మేము దగ్గరుండి చేశాను, నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. చేసాం. ఆ ఆశతోటి నాకు ఒక గానొక కొడుకు, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి. ఏ సంవత్సరంలో అమ్మా? 2013లో 13లో. ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, పేపర్స్ అన్నీ కూడా. అది నేను తీసుకున్నది కూడా పట్టా ల్యాండ్ అండి. ఓకే అమ్మా. ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. మీరు చెప్పండి, పర్లేదు, మీరు చెప్పండి. స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్చేసి, ఈ పిల్లడు చావు బతుకులైపోయిందండి ఆ రోజు. బయటికి ఈడ్చేసి పడేసి పడగొట్టేశారు. వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైడ్రా వాళ్ళు. ఇంక అసలు మమ్మల్ని నుంచొని ఇవ్వకుండా చేసి ఇవాళ రోజుని ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన వల్లని ఒక రూమ్ ఉంచారు. పక్కనున్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు, చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు. ఇంకా అసలు ఏదీ లేకుండా చేశారు సార్. ఆ పట్టా భూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని కూడా బయటికి లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి, మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం, ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి. మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్. ఇప్పుడున్నారు, నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచాము, నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు, లేదంటే తీసి పడేస్తాం. దేన్ని తీస్తారు? ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీకు. హైకోర్టు నుంచి తీసుకొచ్చాను. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కొట్టేశారు. స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేశారు. మియాపూర్ పరిధిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు. ఇక వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్పూర్ సర్వే నెంబర్లు 337, 338ల పక్కనే ఉన్న మియాపూర్ సర్వే నెంబర్ 101లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి భానుఖాన్ స్ట్రక్షన్ యాజమానులు 473 గజాల భూమిని ఆక్రమించి 873 గజాల మేర భవన నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. అధికారుల దర్యాప్తులో ఫేక్ ఎల్ఆర్ఎస్ పత్రాలు, నకిలీ డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించినట్లు బయటపడింది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదు చేయబడింది. స్థానిక రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిలోకి చొరబడి నిర్మించిన భాగాన్ని తొలగించింది. ప్రభుత్వ భూముల రక్షణలో హైడ్రా చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. హైడ్రా వాళ్లు అనాథాశ్రమం కూడా వదల్లేదు. అనాథ పిల్లను బయటకి ఈడ్చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు. హైడ్రా మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.
గురుకుల విద్యార్థుల నిరసన ఉధృత. తెలంగాణ షాద్నగర్ జాతీయ రహదారిపై విద్యార్థుల ధర్నా. వీరశైవ లింగాయత్ సమాజం కార్తీక మాస వనభోజనాల్లో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్పై కేసు నమోదు చేయాలని పొన్నం ప్రభాకర్. వామ్మో, ఆ కారణం వల్ల నిమిషానికి ఒకరు మరణిస్తున్నారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.